సో వెల్కమ్ బ్యాక్ అందరికీ. మనం ఈ వీడియోలో పైథాన్ ఎలా రన్ చేసుకోవాలి VS కోడ్లో అనేది తెలుసుకుంటాం. మీరు ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు. సో మనం ఫస్ట్ పైథాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక శాంపుల్ ప్రోగ్రామ్తో రన్ కూడా చేద్దాం. మీరు ఫస్ట్ మీ బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్ ఓపెన్ చేశాక పైథాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ అది క్లిక్ చేయండి. చేశాక మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం. తర్వాత మనకి ఇన్స్టాల్ పైథాన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. చేశాక మనకి ఇక్కడ ఇన్స్టాల్ సి పైథాన్ నౌ అని ఉంది, YNO అని ఉంది కదా. సో మీరు Y అని క్లిక్ చేయండి. చేశాక ఇన్స్టాలింగ్ అవుతుంది ఇక్కడ. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. సో మనం నో క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం VS కోడ్లోకి వచ్చేద్దాం. సో VS కోడ్కి వచ్చిన తర్వాత మీరు ఒక ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి పైథాన్ అని నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. లైక్ first.py ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటే మనకి పైథాన్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. బట్ దీన్ని రన్ చేయడానికి మనం ఒక ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటి అంటే మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి పైథాన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు పైథాన్ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకి 198.8 M ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన శాంపుల్ కోడ్ని రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో కూడా చూసుకున్నాం. సో కొంచెం డేటా ప్రాబ్లం, బట్ యా. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. first.py మన ఫైల్లోకి వచ్చేసి మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో సంథింగ్ శాంపుల్ ప్రింట్ హలో వరల్డ్ అని నేను సేవ్ చేస్తాను. ఇక్కడ మీకు రన్ బటన్ వస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఇది రన్ చేయడానికి ఒక వే, ఓకేనా. సో ఇలా మనం రన్ చేయొచ్చు. ఇంకొక వే ఏంటి అంటే మనం పైథాన్ ఇంకా మీ ఫైల్ నేమ్ ఏంటి first.py ఇలా రన్ చేస్తే కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇది ఒకటే కాదు, ఇంకా రాద్దాం. వేరియబుల్ ఈక్వల్స్ టు 100 ప్రింట్ వేరియబుల్. సో దీన్ని సేవ్ చేసుకొని రన్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి హలో వరల్డ్ ఇంకా 100 రెండు ప్రింట్ అయినాయి. సో ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా రన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఒకవేళ HTML నేర్చుకోవాలనుకుంటే నేను HTML ట్యూటోరియల్స్ కూడా స్టార్ట్ చేశాను, మీరు దాన్ని కూడా ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మీరు మొబైల్లో ఎలా రన్ చేయాలి HTML అని కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ల్యాప్టాప్ లేదు, మొబైల్లో HTML నేర్చుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మొబైల్లో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి దాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.